ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎవరూ ఊహించని విధంగా విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందని విధంగా టీడీపీ కూటమి 164 స్థానాల్లో గెలుపొందగా వైసీపీ 11 స్థానాల్లో గెలుపొందింది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో కూటమి 21 స్థానాల్లో గెలుపొందగా వైసీపీ 4 చోట్ల విజయ దుందుబి మోగించింది. వైసీపీ గెలిచిన 11 స్థానాలను పరిశీలిస్తే పులివెందుల జగన్, పుంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బద్వేల్ దాసరి సుధా, మంత్రాలయం బాలనాగిరెడ్డి, ఆలూరు బూసినే విరూపాక్షి, దర్శి శివప్రసాద్, ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, అరకు రేగం మత్స్యలింగం, పాడేరు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తమ్మళ్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి విజయం సాధించారు. కడప, రాజంపేట, తిరుపతి, అరకు లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందింది. అరకు గుమ్మ తనూజారాణి, కడప వైఎస్ అవినాష్ రెడ్డి, తిరుపతి గురుమూర్తి, రాజంపేట మిథున్ రెడ్డి విజయం సాధించారు. ఇక కూటమి పొత్తులో భాగంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 సీట్లను కైవసం చేసుకున్నాయి.